You chant on 3 times. Take a normal deep breath in and breathe out. For Omkar, take another deep breath in. నెమ్మదిగా కలుగుతారు. జై గురుదేవ్. మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయనంటే ఆల్రెడీ క్లాస్ స్టార్టెడ్ అని. అమ్మ చేస్తున్నామ్మా, ఒక్క నిమిషం. సో let us continue. సో వశిష్ఠ మహర్షి కొనసాగిస్తా ఉన్నాడు. సో జనకుడి గురించి చెప్తున్నాడు కదా. సో ఇప్పటికే చెప్పిన జ్ఞాన స్థితిని పొందిన తర్వాత రాజు జనకుడు ఏం చేసిందంటే రాజ్యాన్ని పరిపాలించింది. ఆయన అన్ని పనులు చేసేవాడు, కానీ లోపల మాత్రం ఏం గందరగోళం లేకుండా చాలా స్థిరమైన మనసుతోటి ఉండేవాడు అనమాట. బయట పనులు చేస్తున్నట్టు కనిపించినా కూడా లోపల మాత్రం గాఢ నిద్ర స్థితిలో ఉన్నట్టు ప్రశాంతంగా ఉంటుండే. సో ఆయన హృదయంలో ఈ ఆత్మజ్ఞానము అనే వెలుగు ఉదయించింది. సూర్యుడు ఉదయించినప్పుడు చీకటితో వెలిగినట్లే ఆయన లోపల అజ్ఞానం మొత్తం తొలగిపోయింది. ప్రపంచంలోని అన్ని విషయాలను తనలోనే చూస్తుండేవాడు. అందువల్ల సుఖం వచ్చినా కూడా దుఃఖం వచ్చినా ఆయనకు సమానమే. ఆనందం వచ్చినా అతిగా పొంగిపోయేవాడు కాదు, దుఃఖం వస్తే అతిగా కుంగిపోయేవాడు కాదు. అట్లా జీవిస్తుండగానే ఆయన జీవన్ముక్తుడు అయిపోతాడు. అంటే జీవించున్నప్పుడే విముక్తి పొందినవాడు. బయట ఎన్ని పనులు చేస్తున్నట్టుగా అనిపించినా లోపల మాత్రం ఈ కర్త భావం లేకుండా నిరాకార స్థితిలో ఉంటారు ఈ జీవన్ముక్తులు. సో వశిష్ఠుడు చెప్తున్నది ఏంటంటే లైక్ ఈ సత్య స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనం విచారణ అనేది చెయ్యాలి. కంపల్సరీ ఎంక్వైరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జనకుడు కూడా తన సొంత విచారణ వల్లనే ఆ స్థితిని పొందింది. గురువు దగ్గరికి వెళ్ళడం మాత్రమే సరిపోదు. సో గురువు ఉన్నాడు నాకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది అంటే కాదు. శాస్త్రాలు చదవడము, గురువు దగ్గరికి వెళ్ళడం మాత్రమే కాదు, మంచి పనులు చేయడము, నిజమైన ఇవన్నీ చేయడం వల్ల మనకేమో ఆత్మజ్ఞానం కాదు. నిజమైన జ్ఞానం మన అంతఃకరణ లోపల పరిశీలన వల్లనే వస్తుంది అని చెప్తున్నాడంట. మనలో ఉన్న ఈ అంతర్గత జ్యోతి అస్సలు మార్గము ఆత్మ వెలుగు. సో అది వెలిగితేనే అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. జ్ఞానం ఉంటే పెద్ద పెద్ద కష్టాలు కూడా సులభంగా దాటిపోతాయి. జ్ఞానం లేనివాడు ఏమవుతాడంటే చిన్న సమస్యలకు కూడా కలత చెందుతూ ఉంటాడు. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే జ్ఞానాన్ని పొందాలి. మన లోపల అజ్ఞానము, కోరికలు, ఇవే అన్ని దుఃఖాలకు మూల కారణం. వీటిని జ్ఞానంతో తొలగించాలి. జ్ఞానం అనేది ఒక మంచి అమూల్యమైన రత్నం లాంటిది. మనకు అది ఉన్నవాడు తనకు కావాల్సిన అన్ని పొందగలడు. సో మన బుద్ధి ఈ అంతర్గత జ్యోతితోటి నడిస్తే ఈ జీవన సముద్రాన్ని మనం దాటగలం. లేకపోతే ఇందులో మనము అన్ని అడ్డంకులలో పడిపోతాం. దీంట్లో ఈ జ్ఞానం ఉన్నది చూడండి, జ్ఞానం ఉన్నవాడి దగ్గరికి దోషాలు, చెడు కోరికలు కూడా రావు. అతడు ప్రపంచాన్ని నిజ స్వరూపంలో చూస్తాడు అనమాట. అతనికి అదృష్టమో దురదృష్టమో అనే భావన కూడా ఉండదు. అహంకారం అనే చీకటిని ఈ జ్ఞానం తొలగించేస్తుంది. ఎవరైనా ఈ పరమస్థితి పొందాలి అంటే ముందు మనసును జ్ఞానంతో శుద్ధి చేసుకోవాలి. సో జ్ఞానం వెలిగితే జీవితం ప్రశాంతంగా మారుతుంది. బయట పనులు చూస్తున్నాయి, లోపల విముక్తిగా ఉండడం కూడా సాధ్యమే. లైక్ నేను మొత్తం అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతా అవసరం లేదు. వీ కెన్ బి జ్ఞానం వచ్చింది అనుకోండి, బయట అన్ని పనులు సక్రమం యాజ్ యూజువల్ చేసుకుంటూ కూడా మనము చాలా సమస్థితిలో ఉండొచ్చు అనమాట. ఇంకా వశిష్ఠ మహర్షి కొనసాగిస్తా ఉన్నాడు. ఓ రామ, రాజు జనకుడు చేసినట్లు నువ్వు కూడా ఆత్మస్వరూపం గురించి విచారణ చెయ్యు. సో ఈ ప్రపంచ మాయ నుంచి బయటపడడానికి
దేవుడికి భయపడము, కర్మకాండలు చేయడము, ధనము, బంధువులు ఇవేవి అసలు సహాయం చెయ్యి. మనం ఏం చేస్తామంటే పక్కోళ్ళు గుడికి పోయినారంటే మనం గుడికి పోతాం, ఏమో మళ్ళీ మనకేమన్నా పాపం వస్తుందేమో అంటే అవేవి అవసరం లేదు. కొంత ప్రయత్నం అట్లని గుళ్ళకు పోకుండా ఉండకూడదు, తప్పకుండా మన సంస్కృతిని మనం కాపాడాలి. సో కానీ మన ప్రయత్నం ద్వారా అంటే స్వయం కృషి ద్వారా మరియు ఆత్మ విచారణ ద్వారానే మనకు నిజమైన జ్ఞానం వస్తుంది. ఈ ప్రపంచం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. దాన్ని దాటాలంటే మన బుద్ధి అనేది ఈ పరమ జ్ఞానంలో స్థిరంగా ఉండాలి. ఇంద్రియాల ప్రభావానికి లోను కాకుండా మనము మనసు బయట విషయాల్లో మునిగిపోకుండా ఉండాలి. సో జనకుడు ఎలా పరమజ్ఞానం పొందాడో నేను చెప్పాను. అతని హృదయంలో అహంకారం తగ్గిపోయినప్పుడే నేను ఇలాంటి వాడిని అనే పరిమిత భావన అనేది పోతుంది మన లోపల. ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో, ఇప్పుడు నేను కాదు ఇతరులు కూడా లేరు, అస్తిత్వము అనస్తిత్వము అన్న భావనలు కూడా లేవు. మొత్తం ఉండేది ఒకటే, ఏంటంటే పరమ చైతన్యం ఒకటే ఉంది అని అర్థమవుతుంది. అహంకారం పోయినప్పుడు మన లోపల ఆత్మజ్ఞానం అనేది స్వయంగా ప్రకాశిస్తుంటది. బంధనం అంటే ఇంకేం కాదు. సో మనం పొందాలనే కోరిక, ఏదైనా కావాలనే కోరిక ఉంటుంది, వదలాలనే ద్వేషం ఉంది, బంధనాలు. ఏదో ఒకటి సంపాదించాలి లేదా ఏదో ఒకటి దూరం పెట్టాలనే భావన ఉన్నంత వరకు మనసుకు శాంతి అనేది రాదు. ఇది నిజము, ఇది అబద్ధము, ఇది మంచిది, ఇది చెడు, ఇది లాభము, ఇది నష్టం అని ఆలోచిస్తూ ఉంటే కూడా మనకు సమత్వం రాదు. సో అందుకని మనం ఫస్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో పాయింట్ ఫస్ట్ నేర్చుకుంటాం, ఆపోజిట్ వాల్యూస్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఎందుకంటే ఆ సమస్థితి రావడానికి. సో ఇవన్నీ వస్తుంటాయి, కష్టము సుఖము అనేది, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. సో అసలు బ్రహ్మం ఒకటే ఉన్నప్పుడు సరైనది తప్పు అనే భావము ఎట్లా ఉంటుంది? ఎవరికైతే కోరికలు ద్వేషాలు అనేవి ఉండవో వాళ్ళలో సహజంగా ఈ లక్షణాలు ఉంటాయి. ఏమేమి లక్షణాలు అంటే వాళ్ళ లోపల ఏం ఆశలు కోరికలు ఉండవు, భయం ఒకటి ఉండదు, వాళ్ళు స్థిరంగా ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ సమత్వం ఒకటి ఉంటుంది వాళ్ళ లోపల, జ్ఞానం అనేది వస్తుంది వాళ్ళ లోపల, ఆసక్తి ఉంటుంది, కర్తాభావం అనేది ఉండదు వాళ్ళకి. సో దయ, సహనము, ధైర్యము, సంతోషము, మంచి మృదువైన మాట ఉంటుంది వాళ్ళ లోపల. ఇవి బలవంతంగా కాదు, చాలా సహజంగా వస్తాయి. ఇదేవి మళ్ళీ మనం ఏరుకోరి తెచ్చుకునేవి కాదు, సహజంగా వస్తుంది. సో అందుకనే మనం మన మనసుని ఏంటంటే దిగజారకుండా అడ్డుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఒక మనసుతోనే నియంత్రించాలి. లైక్ నదీ ప్రవాహాన్ని ఒక ఆనకట్టేసి ఎట్లయితే ఆపినామో అట్లనే మన మనసుతోనే నియంత్రించాలి. ఇక్కడే ఆత్మను స్థిరంగా ఉండాలి చెప్తా ఉన్నాడు అనమాట. శుద్ధమైన సమస్థితిలో ఉండు, ఏ పని వస్తే అది చేయాలి, జరిగిన వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా స్వార్థం లేకుండా జీవించాలి. అలా జీవించేవాడే నిజమైన స్వభావం గలవాడు అని చెప్తుండు. అతను చేస్తూనే ఉన్నట్టుగా అనిపించిన లోపల మాత్రం కర్తాభావం ఉండదు అతనికి అని చెప్తున్నాను. అందుకే సారాంశం ఏంటంటే కోరికలు ద్వేషాలు ఇవన్నీ వదిలితేనే శాంతి అనేది కలుగుతుంది. అహంకారం దొరికితేనే ఆత్మజ్ఞానం వస్తుంది. సో ఆత్మజ్ఞానికి బయట లోపల ఒక సమస్థితి ఉంటుంది. ఇదే జీవన విధానం అంటే అదే అని చెప్తా ఉన్నాడు అన్నమాట. ఇంకా మహర్షి కొనసాగిస్తున్నాడు, నువ్వే అన్నిటిని తెలిసిన ఆత్మవు నీవే, నువ్వు జన్మలేని వాడివి, నువ్వే పరమాత్మవు. సో ఎవరికైతే నాకు బయట వేరే వస్తువు ఉంది అనే భావన పోతుందో అతడు ఆనందానికి దుఃఖానికి లోనవ్వడు, అతడే యోగి. అనంతమైన చైతన్యమే నిజమని గట్టిగా నమ్మిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుఖ దుఃఖాల ఆలోచన నుంచి వెంటనే విముక్తి పొందుతాడు. ప్రశాంతంగా తన ఇంద్రియాలు తన నియంత్రణలో ఉంటాయి. శాస్త్రజ్ఞులు అందుకే ఇది చెప్తారనమాట. మనం ఎప్పుడైతే మన చైతన్యంలో ఒక చిన్న అలజడి జరిగింది అనుకోండి, ఒక చలనం వచ్చినప్పుడు దాన్నే మనసు అంటాం. ఆ మనసులో వచ్చే భావాలు ఆలోచనలని వికల్పాలు అంటాం. సో ఆలోచన లేకుండా ఉండే స్వచ్ఛమైన మనసు ఏదైతే ఉందో అదే చైతన్యము. ఆలోచన కదిలిన చైతన్యమే, ఆలోచనలతో ఉన్న చైతన్యమే అది మన బుద్ధి, జీవుని యొక్క బుద్ధి అన్నమాట. సో ఈ అపార చైతన్యంలో ఒక చిన్న భాగం హృదయంలో ఉన్నట్టు అనిపిస్తుంది, అదే మనము నేను అనుకునే చైతన్యము. కానీ ఈ పరిమిత చైతన్యం తన అసలు స్వరూపాన్ని మర్చిపోయి ఇది నాకు ఇష్టము అది వద్దు అనే స్వభావంతో ఆలోచించి మనసుగా మారిపోతుంది. ఎప్పుడైతే ఈ అపరిమిత చైతన్యం పరిమిత చైతన్యం అవుతుందో అది మనసు బుద్ధి అయిపోయి దాన్ని మళ్ళీ మనసులాగా మారిపోయి అజ్ఞానానికి గురవుతుంటారు. మనసు ఒంటరిగా ఏం చేయలేదు. ఎలా అంటే ఒక చిత్రంలో వేసిన యుద్ధ దృశ్యం
యుద్ధం యొక్క దృశ్యం వేసినాం అనుకోండి, అదేమైనా శబ్దం చేస్తుందో చేయలేదు. అట్లనే మృతదేహం అయితే లేచి పరిగెత్తదు. అట్లాగే మనసు కూడా స్వతంత్రంగా ఏది చేయలేదు. ఆత్మ చైతన్య వెలుగు ఉంటేనే అది తెలివిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ చైతన్యం అనేది, ఈ చైతన్య కాంతి పడితేనే మనసు పనిచేస్తుంది, లేకపోతే మనసు కూడా జడమే. కొంతమంది ఏంటంటే శ్వాసని మనస్సు అనుకుంటారు, ప్రాణశక్తినే, కానీ అది సరైంది కాదు. ఆత్మ ఇదే నేను, ఇది నాది అని భావించేటప్పుడు దాన్ని జీవుడు అంటాం అనమాట. సో జీవాత్మ అయిపోతుంది అది. సో మనసు, బుద్ధి, జీవుడు ఇవన్నీ పేర్లే. అసలు నిజం ఏంటంటే ఉండేది ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఆ మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ ఉన్నాయి, బట్ ఇవన్నీ ఉంటాయి, బట్ నిజమైంది ఏంటంటే ఆత్మ ఒకటే. సో ఈ పరమ సత్యం దృష్టిలో మనసు లేదు, బుద్ధి లేదు, శరీర భావం లేదు, జీవుడు కూడా వేరే లేదు. ఆత్మ ఒకటే ఎప్పటికీ ఉంది. అది చాలా సూక్ష్మంగా ఉండడం వల్ల కనిపించినట్టుగా అనిపిస్తుంది, కానీ అది ఎప్పుడు ఉంది. సో అందుకనే ఆలోచన లేని స్వచ్ఛమైన చైతన్యమే బ్రహ్మము. మనసు స్వతంత్రం కాదు. ఆత్మ కాంతి ఉన్నప్పుడే మనసు పనిచేస్తుంది. ఆత్మ లేకపోతే మనసు లేదు. నేను నాది అనే భావమే జీవత్వం. ఎప్పుడైతే జీవ బుద్ధి, అది నేను నాది అనే భావం. అసలు సత్యం ఏంటంటే ఉండేది ఆత్మ ఒక్కటే. ఆత్మ ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి, లేకపోతే మనసు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. ఆత్మ లేకపోతే ఏం పనిచేయదు. ఇంకా వశిష్ఠ మహర్షి కొనసాగిస్తా ఉన్నాడు అనమాట. ఏంటంటే లైక్ ఈ అనంత పరమ చైతన్యంలో ఒక చిన్న ఆలోచన ఉద్భవించింది. అదే ప్రపంచం యొక్క మాయకు అక్కడనే విత్తనం అనేది పడింది. ఆ స్వచ్ఛమైన చైతన్యం ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు ఆలోచనతో కలిసింది అనుకోండి, అది వ్యక్తిగత చైతన్యంగా మారింది. దాంట్లో ఆలోచన లేకపోతే అది పరమ చైతన్యంగా ఉండేది. అక్కడి నుంచే మనసు పుట్టింది. మనసే ఈ ప్రపంచాన్ని ఊహించింది. సో ప్రాణశక్తి, ఈ శ్వాస శక్తి, మళ్ళా మనసు అంటే ఏంటంటే, ఓ రామ, ప్రాణశక్తిని కనుక, మన శ్వాసను కనుక నియంత్రిస్తే మనసు కూడా నియంత్రితం అవుతుంది. అదే కదా మనం సుదర్శన క్రియలో చేసేది. ఎలా అంటే వస్తువు లేదనుకోండి, దాని నీడ కూడా ఉండదు. అట్లాగే ప్రాణశక్తి యొక్క చలనం ఆగిపోతే మనసు కూడా ఆగిపోతుంది. సో ప్రాణశక్తి కదలికల వల్లనే మనసు అనేది పుడుతుంది. అందుకే దాన్ని మనస్సు అంటాము. సో ప్రాణశక్తిని ఎలా నియంత్రించాలి? సరే మనసు ఉంది, తెలిసింది, దాన్ని ప్రాణశక్తిని ఎట్లా నియంత్రించాలంటే ఒకటి వైరాగ్యం ద్వారా. సో ఆసక్తి, దెన్ ప్రాణాయామం ద్వారా కూడా మన శ్వాస నియంత్రణ చేయొచ్చు. మళ్ళీ ఈ ఆలోచనల మూలాన్ని పరిశీలించాలి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలని. తర్వాత బుద్ధితోటి ఆలోచించి మన కోరికలను తగ్గించుకోవాలి. తర్వాత పరమసత్యాన్ని నేరుగా అనుభవించడం ద్వారా మనం ఈ ప్రాణశక్తిని నియంత్రించగలం అన్నమాట. మనసు నిజంగా తెలివైందా అంటే మనసు తెలివైనట్టు కనిపిస్తుంది, కానీ దానికి స్వతంత్రమైన బుద్ధి లేదు మనసుకు. కదలిక అనేది ప్రాణశక్తికి చెందింది. సో తెలివి అనేది ఆత్మకు చెందింది, చైతన్యం, తెలివి, ఇవన్నీ. సో మనసు ఏంటంటే ఈ రెండింటి మధ్య సంబంధం ఉందని ఊహిస్తుంది, అది అసత్య ఊహ. సో ఈ అసత్య సంబంధం వల్లనే అజ్ఞానం పుడుతుంది. సో అదే ప్రపంచ మాయకు మూల కారణము అని చెప్తున్నాడు అనమాట. ప్రాణశక్తికి మళ్ళీ చైతన్యంకు మధ్య సంబంధం అసలు ఊహ మాత్రమే. అది ఊహించకపోతే ప్రపంచమే లేదు. అసలు చైతన్యంలో ఊహే లేదంటే ప్రపంచమే లేదు. సో చైతన్యంలో ఊహ వచ్చింది అంటేనే ప్రపంచం పుట్టింది. సో చిన్న పిల్లాడు భూతాన్ని చూసినట్టు అనుభవిస్తాడు, భూతాన్ని చూసినట్టు, కానీ అది నిజం కాదు. అలాగే ప్రపంచ అనుభవం కూడా అసలు నిజం కాదు. అనంతమైన చైతన్యం ఒక్కటే ఉంది, అది మాత్రమే నిజం ఇక్కడ. సో ఈ చిన్న పరిమితమైన మనస్సు ఏదైతుందో, సో ఇది పెద్ద చైతన్యాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది. కాబట్టి రామా, నిజానికి మనస్సు అనే వేరే వస్తువు లేదు. తప్పు అవగాహన వల్ల అది ఉన్నట్టు అనిపిస్తుంది. అంత మనసే అమంటారు. ఈ తప్పు అవగాహన పోయినప్పుడు మనసు కూడా లేకుండా పోతుంది. సో అని చెప్తుంది. అదే దీని సారాంశం ఏంటంటే, లైక్ ఒక చిన్న ఆలోచననే ప్రపంచానికి కారణం. ప్రాణశక్తి కదిలింది అంటే మనసు అనేది ఉద్భవించింది. సో మనసు ఎప్పుడు స్వతంత్రం కాదు. అజ్ఞానం వల్లనే ఈ ప్రపంచం నిజమని అనిపిస్తుంది. ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించినామో అప్పుడు మనసు అనే భావమే అంతరించిపోతుంది. అసలు ఉన్నది ఒక్కటే, అదే పరమ చైతన్యము. సో వశిష్ఠ మహర్షి ఇంకా కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఓ రామ, ఈ ప్రపంచం అనేది మనసు కల్పించిన మాయ మాత్రమే ఇది. అది నిజంగా స్థిరంగా ఉన్నదేం కాదు.
సో వీణ వాయించినప్పుడు శబ్దం వినిపిస్తుంది, కానీ శబ్దం వేరు వీణ వేరు కాదు. సో కానీ శబ్దం వేరు వీణ వేరు. సో శబ్దం వీణ వాయించినప్పుడు శబ్దం వినిపిస్తుంది. అలాగే ప్రపంచం కనిపిస్తున్నా అది పరమసత్యం కాదు. ఈ ప్రపంచము తెలివున్నవారు ప్రపంచ మాయలో చిక్కుకుపోరు వాళ్ళు. సో కానీ అజ్ఞానం ఉన్న మాత్రం మాయలో చిక్కుకుపోయి బాధపడుతుంటారు. అహంకారము, కోరికలు, అజ్ఞానము వల్లనే మనిషి తాను సృష్టించుకున్న దుఃఖంలో చిక్కుకుపోతాడు. సో తప్పు మార్గంలో నడిచే వారిని ఎవరు ఆపుతారు? మూర్ఖుడు వినకపోతే ఎవరు బోధిస్తారు అని చెప్తున్నాను. జీవుడు అంటే ఏమిటి అంటే, జీవుడు ఇప్పుడు వ్యక్తిగత ఆత్మ అనేది నిజంగా వేరే కాదు. అది కూడా మనసు కల్పితమే. మనసు కల్పించిన భావం అది. మనసే సమస్య యాక్చువల్గా. మనసు వల్లే నేను నాది అనే భావాలు పుడతాయి. సో వాటి వల్లే అన్ని బాధలన్నిటి మనము అనుభవిస్తున్నాము. అది చూసి జ్ఞానులు ఏమంటే కరుణతో నిండిపోతారు వాళ్ళు. ఎందుకంటే మూర్ఖులు తన కల్పిత మనసు వల్లనే బాధపడుతున్నారని వాళ్ళకి అర్థమైపోతాయి. సో ఈ ప్రపంచంలో కోట్లాది జీవులు పుడుతున్నాయి, కోట్లాది జీవులు చనిపోతున్నాయి. దేవతలకైనా జనన మరణం తప్పదు. వాళ్ళైనా సరే మళ్ళీ కొంతకాలం వాళ్ళ పుణ్యం ఉన్నంత కాలం దేవతల పోస్ట్ అనుభవిస్తారు. తర్వాత అగైన్ వాళ్ళకైనా మరణం తప్పదు. మరణం తర్వాత మళ్ళీ వాళ్ళు గురు మార్గంలోకి రావాలి. ప్రతి క్షణం ఎవరో చనిపోతున్నారో, ఎవరో పుడుతున్నారో, మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మనం సంతోషించినా దుఃఖించినా ప్రకృతి మాత్రం తన నియమం ప్రకారం పనిచేసుకుంటూనే ఉంటుంది. అందుకే జ్ఞాని అనవసరంగా బాధపడడు. తప్పనిసరి విషయాల గురించి అసలు విలపించాడు కూడా. సో ప్రపంచం మనసు కల్పించిన మాయ, జీవుడు వేరు కాదు, అది కూడా భావమే. జననం మరణం ఇవన్నీ సహజ ప్రక్రియలే. అజ్ఞానం వల్లనే బాధ. జ్ఞాని మాత్రమే శాంతిగా ఉంటాడు అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా వశిష్ఠ మహర్షి కంటిన్యూ చేస్తా ఉన్నాడు, రాముడికి జ్ఞాన బోధ చేస్తాడు. రామ, ఈ మనస్సుకు బానిసలైన వారు జంతువుల్లాగా ప్రవర్తిస్తారు. అలాంటి వారికి బోధ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు తమ మనస్సును జయించలేరు. అందుకే జ్ఞాని అనేవాడు మనస్సును జయించాలి ఫస్ట్. సో మనస్సును జయించిన వాళ్ళే ఆత్మ విచారణకు అర్హులు. సో బయటి వస్తువు నిజమని భావించడం అనుకోండి, అది మన బంధనానికి దారి తీస్తుంది. అవి అసలు స్వరూపంలో ఆత్మనే అని తెలిసినప్పుడు అదే మనకు విముక్తి. ప్రతిదీ ఆత్మనే అని తెలుసుకున్నప్పుడు విముక్తి ఉంటుంది. చూసేది వేరు, చూసేవాడు వేరు అనుకున్నాం అనుకోండి, సీనరీ అండ్ సీన్ ఇద్దరు వేరే అని అనిపిస్తే అది బంధనం. చూసేది కూడా నేనే, చూసేవాడు కూడా నేనే అని తెలిసినప్పుడు అదే జ్ఞానము. నేను అనుభవిస్తున్నాను అనే భావం ఉన్నంత వరకు మనసు ఉంటుంది. అదే దుఃఖానికి మూలము. నేను జీవుణ్ణి అనుకుంటే మనసు పుడుతుంది, దుఃఖం వస్తుంది. నేను ఆత్మను, జీవుడు అనే వేరే లేదు అని తెలిసింది అనుకోండి, మనసు అంతరించిపోతుంది. అప్పుడే పరమ ఆనందం వస్తుంది అని చెప్తుంది. దాని కోరికల గురించి చెప్తున్నాను అనమాట. ఆత్మ తనని శరీరము మళ్ళీ వస్తువులతో కలిపి చూసుకున్నది అనుకోండి, అప్పుడు కోరిక అనేది పుడుతుంది. కోరికనే అన్ని బాధలకు మూల కారణము. ప్రపంచంలో అన్ని కష్టాలు, దుఃఖాలు అన్ని కూడా కోరికల ఫలితమే. కోరిక అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది, కానీ అది మన జీవితం మొత్తాన్ని తినేస్తుంది. ఒక్క క్షణం తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ పెరిగిపోతుంది కోరిక. సో జ్ఞానం లేని వారి హృదయంలో కోరిక అనే నది ఇట్లా ప్రవహిస్తూనే ఉంటుంది. కోరికలు ఎలా అంటే లైక్ ఆహారం కోసం ఆశపడి జంతువు ఉచ్చులో పడ్డట్టు, కోరిక వెంటబడే మనిషి నరకంలో పడిపోతూనే ఉంటాడు. కోరికలు, ఎందుకంటే ఈ 3 లోకాల జీవులందరూ కోరిక అనే ఒకటే తాడుతోటి కట్టుబడి ఉన్నారు. దాన్ని తెంచడం కష్టం, కానీ అసాధ్యం మాత్రం కాదు అని చెప్తున్నాడు అనమాట రాముడికి. సో కోరికను ఎట్లా వదలాలి అంటే ఆలోచనలు తగ్గించాలి. ఎందుకంటే ఆలోచనలే మన మనసు అనేది ఆలోచనలతో ఉంది. సో ముందుగా నేను, నువ్వు, నాది, ఇది అనే భావం మనసులో రాకూడదు. అవే ఆశలకు, అంచనాలకు కారణమవుతుంది. అహంకారమే అన్ని పాపాలకు మూలం. జ్ఞానం అనే ఖడ్గంతో అహంకారాన్ని మూలం నుంచి నరికేయాలి, అప్పుడు భయం కూడా పోతుంది అని. సో మనస్సే బంధనము. నేను, నాది అనే భావమే మన దుఃఖానికి కారణం. కోరికలే అన్ని బాధలకు మూలం. అహంకారం నశించింది అనుకోండి, శాంతి, ఆనందం ఆటోమేటిక్గా వస్తాయి. జ్ఞానులు ఏంటంటే జ్ఞానంతో అహంకారాన్ని తొలగించుకున్నాం అనుకోండి, అదే విముక్తి మార్గం. అప్పుడు రాముడు అడుగుతాడు అనమాట, ప్రభు మీరు
అహంకారము, కోరికలు ఇవన్నీ వదలమంటున్నారు. అహంకారం వదిలేసి శరీరాన్ని కూడా వదలాల్సిందే కదా. ఎందుకంటే శరీరము, ప్రాణము అన్ని నేను అనే భావం మీద ఆధారపడ్డాయి. సో వేరు కనుక నరికితే చెట్టు పడిపోదా, అట్లనే అహంకారం అహంకారాన్ని తొలగించేసి శరీరం పడిపోదా అని. అహంకారం వదిలేసి నేను ఎలా జీవించగలను అని రాముడు అడిగింది అనమాట. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పాడు, రామ, అహంకారము, భావనలు వదిలేయడము అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ధ్యానం ద్వారా వదలడం, అది చింతన మార్గం. ఇంకొకటి ప్రత్యక్ష జ్ఞానం. సో ప్రత్యక్ష జ్ఞానం ద్వారా వదలడం, ఇవి రెండు కూడా విముక్తికి దారితీస్తే. ధ్యానం ద్వారా అహంకారం వదలడం ఏమంటే, మొదట మనిషి ఇలా అనుకుంటాడు, ఈ ప్రపంచ వస్తువులు నావి, వాటి లేకపోతే నేను బతకలేను, నాకు లేకపోతే అవి ఉండలేవు, నేను లేకపోతే అవి ఉండలేవు. ఇది తప్పు భావన. ఇదేంటంటే లోతుగా విచారణ చేసి ఆలోచించాలి. నేను ఈ వస్తువులకు చెందను, వస్తువులు కూడా నావి కావు. అలా చింతన చేస్తూ అహంకారాన్ని తగ్గించాలి. కానీ పనులు మాత్రం ఆపకూడదు. సహజంగా వచ్చే పనులు చేస్తూనే ఉండాలి. అయితే మనసు మాత్రం చల్లగా ప్రశాంతంగా ఉండాలి. ఇదే ధ్యాన స్థితిలో అహంకారం వదలడం అంటే ఇదే. సో ఇలా చేసిన వాడు జీవించున్నప్పుడే విముక్తి పొందుతాడు. ఇంకొకటి ప్రత్యక్ష జ్ఞానం ద్వారా పూర్తిగా అహంకారాన్ని తెలియదు. ఎవరికైతే నిజంగా అన్ని బ్రహ్మమే, నేనే ఆత్మ అని ప్రత్యక్ష అనుభవం వస్తుందో అతనికి ఇది నాది అనే భావన ఉండదు. శరీరం కూడా తనది కాదు అని స్పష్టంగా తెలుసుకుంటాడు. ఇది సంపూర్ణ అహంకారం యొక్క నాశనం. అదే అతడు సమత్వంలో స్థిరంగా ఉంటాడు. అతడే నిజమైన విముక్తుడు. సో రెంటికి మధ్య తేడా ఏంటంటే, ధ్యాన మార్గంలోనేమో బయట పనులు చేస్తూ లోపల ఆసక్తిగా ఉంటాడు. ప్రత్యక్ష జ్ఞాన మార్గంలోనేమో అహంకారం పూర్తిగా అంతరించిపోతుంది. కానీ ఇద్దరు విముక్తులే, ఇద్దరు బ్రహ్మంతో ఏకమవుతారు. సో విముక్తుల లక్షణం ఏంటంటే, ఇష్టమైన దానికి ఆకర్షితుడు కాదు, ఇష్టం లేని దానికి ద్వేషం లేదు. లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. బయట పనులు చేస్తూనే ఉంటాడు, మాత్రం లోపల మాత్రం గాఢ నిద్రలో ఉన్నట్టు ఆసక్తిగా ఉంటాడు. అతడే జీవన్ముక్తుడు అని చెప్తున్నాడు అన్నమాట. అహంకారం వదలడానికి రెండు మార్గాలు చెప్తున్నాయి. ఒకటి, శరీరం వదలాల్సిన పని లేదు, లోపల ఆసక్తి ఉండాలి, బయట సహజ జీవనం ఉండాలి. ఇది నాది అనే భావం పోయింది అనుకోండి, అప్పుడే విముక్తి అనేది వస్తుంది. అసలు సమస్య శరీరం కాదు, అహంకారం. అహంకారం పోయిందంటే ఆటోమేటిక్గా శాంతి అనేది వస్తుంది. ఓకే, జై గురుదేవ్. వాళ్ళకి సమాప్తం. రేపు చెప్పుకుందాం మిగతా సెషన్. మహేందర్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తామా? జై గురుదేవ్. జై గురుదేవ్. మనసు అనేది కారణం అని చెప్తున్నారమ్మా మళ్ళీ కూడా. అంతే, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చెప్పిందే ఇప్పుడు కూడా అది. ఈ చైతన్యంలో నుంచి పుట్టిన ఆలోచనతోనే ఏర్పడ్డ మనసు. ఆ మనసులోనే కోరికలు, భయాలు, సమతుల్యత లేకపోవడము, దీనివల్ల మనకి అన్ని ఇబ్బందులు. ఇంకా అహంకారము, సమతుల్యత ఉన్నప్పుడు ఇవన్నీ ఉండవు అంటున్నారు. దుఃఖము, సుఖము, గెలిచిన ఆనందము, లేక ఓడిన బాధ, అవన్నీ ఏమి ఉండవు అంటున్నారు. అయితే మన ఈ మనసుని, మా చైతన్యానికి వెళ్ళి పుట్టిన ఆలోచనే మనసు కారణమైంది. ఆ మనసుని ఎట్లా దాన్ని ఎట్లా మౌనం చేయాలని చెప్పారు. బుద్ధితో విచారణ చేయడం ఒకటి, లేకుంటే నామశక్తితో, అది ప్రాణాయామంతో, మన జ్ఞానంతో, ఇంకోటి చెప్పారమ్మా, విచారణ. వీటితోని మనం ఆ మౌనాన్ని, మనసుని మౌనం చేయొచ్చు అన్నారు. ఇంకో పాయింట్, గురువు మనకు గురువు మన జీవితంలోకి వచ్చినా కూడా మన విచారణ చేయకపోతే కూడా మనకి మోక్షం అనేది, అంటే మనసును మౌనం చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. విచారణ చెయ్యాలి. తర్వాత అహంకారం గురించి చెప్తున్నారమ్మా. అహంకారం అనేది రెండు రకాలుగా తీసేసుకోవచ్చు అన్నారు. ప్రత్యక్ష జ్ఞానంతో తీసుకోవచ్చు, ధ్యాన స్థితితో కూడా తీసేసుకోవచ్చు అంటున్నారు. ధ్యాన స్థితి అంటే ఉంటూ బయట పనులన్నీ చేస్తుండడమే ఏ పని. జ్ఞాన మార్గం అంటే ప్రత్యక్ష స్వయ అనుభవంతో ఆత్మను అనుభవిస్తూ కూడా అహంకారం తెచ్చుకోవచ్చు అన్నారు.
గుడ్. సో మనకు హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ టు షేర్ దట్. బట్ 19th నుంచి అడ్వాన్స్ మెడిటేషన్ ప్రోగ్రామ్ సిద్దిపేటలో ఉంది. మీరు ఎవ్వరు చేయలేదు కదా? రేణుక నువ్వు చేయలేదు కదా అడ్వాన్స్ కోర్స్? చేసినావా? చేసిన అంటే మంత్రం మెడిటేషన్ చేసిన. అది అడ్వాన్స్ సైలెన్స్ ప్రోగ్రామ్ చేయలే కదా? చేయలే. నువ్వు చెయ్యు, సావిత్రి నువ్వు చెయ్యు, మళ్ళీ తనైతే చేసింది. అయినా చెయ్యాలి. 2 చేస్తే ప్రతి దానికి 2 చేయాలి. 4 చేస్తే గురు పూజ కారకులు, 2 చేస్తే బ్లెస్సింగ్ కోర్స్ కారకులు. సో అందరు మళ్ళీ జాయిన్ అవ్వండి. ప్రియాంక నువ్వు జాయిన్ అవ్వమ్మా, లాస్ట్ టైం నువ్వు చేయలేదు. ఓకే మేడం, అవుతానే సార్. గుడ్ గుడ్. హేమలత చాలా రోజుల తర్వాత వచ్చింది. ఎప్పుడు పెడతాండ్రు మేడం? 19కి అమ్మా.